అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళు అమరావతి రాజధాని మీద ఎప్పుడు ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది ఒక ఆచారం అయిపోయింది. ఎందుకంటే ప్రజలందరికీ మంచి జరుగుతుంది కదా. సో మంచి జరుగుతుంటే వైసీపీ వాళ్ళు తట్టుకోలేరు. సో ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేసి ప్రజల్ని అమాయకులు చేసేసి ఏదో లేనిపోయినది వాళ్ళని నమ్మించాలని చెప్పి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి ఎన్నో విధాలు ప్రయత్నిస్తున్నారు. అంతెందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి వైపు ఒక చూపు కూడా చూడాల. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 లోపు అమరావతిని తీసుకురావాలి ఎలాగైనా సరే. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి ఒక రాజధాని లేదు కాబట్టి ఏదో విధంగా అమరావతి అనేది మంచి ప్రాంతం, చుట్టుపక్కల ఉన్న నగరాలన్నింటిలో కూడా రాజధానిగా పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఎన్నో చర్చలు జరిపి సింగపూర్ నుంచి కూడా మొత్తం అంతా ప్లానింగ్ గట్రా తీసుకొచ్చి ఇంత చేశారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, దాన్ని కంటిన్యూ చేస్తే ఈ వాటికి చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి చాలా వరకు అమరావతి పూర్తి అవుతుంది. కానీ అలా కాకుండా నేను 3 రాజధానులు తీసుకొస్తానని చెప్పి ఒక దేశంలోనే ఎక్కడా లేకుండా మన రాష్ట్రంలో ఎక్కడ వినలేదు ఆ మాట. 3 రాజధానులు తీసుకొస్తాను అని చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదన పెట్టారు. సరే, ఆ 3 రాజధానులు ఏమన్నా ఏదో ఒక్కదానైనా పూర్తి చేశారా అంటే అది కూడా లేదు. 3 ముక్కలాట ఆడారు మొత్తం 5 సంవత్సరాలు కూడా. ఈ 5 ఏళ్లలో కూడా మీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే మనం ఏం చెప్పుకోవాలో కూడా తోచని పరిస్థితి. నిజంగా రాజధాని అని చెప్పొచ్చా, లేదంటే వైజాగ్ చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి తెలియక చాలా తిక్కుమొక్క పడిపోయాం. పోలే 3 ముక్కలాట అన్నారు, సరే పూర్తి చేశారండి, అది కూడా లేదు. మొత్తానికి అది లేదు, ఇది లేదు. ఎలా అయిపోయిందంటే 5 సంవత్సరాల పరిస్థితి ముందు నువ్వు వెనక పోయేలాగా అయిపోయింది. ఒకవైపు ఏమో అమరావతి పూర్తి అవ్వలేదు, మరోవైపు ఈ మూడిట్లో ఒకటి కూడా స్టార్ట్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత వల్ల మనకు అంత గొప్ప పేరు వచ్చింది. మళ్ళీ ఏదో రకంగానే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే మనకు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం పట్టించుకోలేదు కదా. తుప్పలు మొక్కలు ఎలా పడితే అలా అయిపోయి సగం నిండిపోయిన దాంట్లోకి నీరు మొత్తం చేరిపోయి ఎలా పడితే అలా వరస్ట్ అయిపోయింది. వాటన్నింటినీ ఆ తుప్పలు అవన్నీ నరికించడానికి దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేశారంటే ఎంత అలాగా దుస్థితికి వెళ్ళిపోయిందో మీరు గమనించాలి. సో మళ్ళీ వాటన్నింటినీ సరి చేసుకొచ్చి మన మోదీ గారిని కూడా మే 2 తరగతి తీసుకొచ్చి పునఃప్రారంభించారు అమరావతిలో పనులు. మొత్తానికి చాలా వేల కోట్ల శాంక్షన్ చేయించుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పనులన్నీ వేగవంతంగా ఎలాగైనా సరే 5 సంవత్సరాల్లో రాజధాని అయిపోవాలని చెప్పేసి పనులు చాలా వేగవంతంగా చేస్తుంటే ఓ వైపు నుంచి వైసీపీ వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారంటే రాజధాని మీద. మొన్నటిదాకానేమో కేతిరెడ్డి గారు ఏం చెప్పారు, ఇది ఆక్వా అని చెప్పారు, ఇది చేపలు పెంచుకోవడానికి తప్ప ఎందుకు పనిచేయదని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడారు. అంతకుముందు ఒక వైసీపీకి సంబంధించిన ఒక సాక్షి ఛానల్లో ఒక అతను ఏమన్నాడంటే అమరావతి అంటేనే వేస్తల రాజధాని అని చెప్పేసి చాలా కించపరుస్తూ మాట్లాడారు. ఇప్పుడేమైందంటే వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో అమరావతి మొత్తం మునిగిపోయింది, ఇది అమరావతి పరిస్థితి, వర్షం వస్తే మునిగిపోతుంది, ఇక్కడ నిర్మాణాలకు తావు లేదు అని చెప్పేసి దుష్ప్రచారం చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. చాలా వరకు నమ్మేశారు కూడా ఆ వీడియో చూసి. కాకపోతే అది నిజం కాదు అని చెప్పడానికి మనం ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాం. ఒక్కసారి చూడండి. ఇది అమరావతి కట్టడాలు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎక్కడైనా నీరు కనిపిస్తుందా? ఇదంతా కన్స్ట్రక్షనే. అక్కడ ఆ వీడియోలో ఏముందంటే మొత్తం అంతా మునిగిపోయింది. చూసారా పచ్చని పసిరికి ఎలా కనిపిస్తుందో? అంతా బాగానే ఉంది, మొత్తం అంతా దుష్ప్రచారమే. సరే, ఈ వీడియో అక్కడిది కాదు అనుకుందాం. ఈ ఫోటో చూడండి ఒకసారి, గూగుల్లోంచి తీసుకొచ్చిన ఫోటోలే. ఒకసారి చూస్తారండి ఒక్కసారి. ఇది అమరావతి, ఏకంగా గూగుల్ మ్యాప్స్ నుంచి తీసుకొచ్చింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇండియా. డేట్ కూడా చూడండి, 14వ తారీఖు 8వ నెల 2025 ఉదయం 10 గంటల 40 నిమిషాలకండి. సో ఈ రోజుది ఇలా ఉంది. మరి ఆ వీడియోలో ఎలా ఉందంటే మొత్తం మునిగిపోయింది అన్నట్టుగా చూపించారు. మరి ఆ ఒక్క రోజులోనే నీరు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోద్ది? మునిగిపోతే కనీసం ఛాయలన్నా ఉండాలి కదా. ఫోటో చూసారు ఎంత క్లారిటీగా ఉందో. నెక్స్ట్ ఫోటో కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు తీశారు? ఇది కూడా ఈరోజే 14వ తారీఖు 8వ నెల. సో వైసీపీ వాళ్ళు ఎంత దుష్ప్రచారంగా దిగుతున్నారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోవాలి, అమరావతిని పక్కన పెట్టేయాలి అని పగటికళ్ళకు అంటున్నారు. మీ వైసీపీ వాళ్ళంతా ఎంత దుష్ప్రచారం చేసిన అమరావతి పైన, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే చేయాల్సిన పనులు జరుగుతూనే ఉంటుంది, జరగాల్సిన మంచి జరుగుతూనే ఉంటుంది. ప్రజలు అంతా గమనిస్తారు.
ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నారు, గత 5 ఏళ్లలో ఏం చేసి మొత్తం నాశనం చేశారు అన్ని ప్రజలకు తెలుసు. సో గైస్, ఎటువంటి ఫేక్ వీడియోస్ చూసి అది అమరావతి అని నమ్మకండి. ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూపించాము, గూగుల్ ఫొటోస్ నుంచి తీసుకున్న ఫోటో ఇది. సో వైసీపీ వాళ్ళు చేసిన మోసం నుంచి తప్పించుకొని అమరావతి గురించి తప్పుడుగా ఆలోచించొద్దు. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.